4వ తారీఖున పుట్టిన వారి లక్షణాలు సంఖ్యాశాస్త్రం ప్రకారం, అంటే న్యూమరాలజీ ప్రకారం. ఈ 24వ సంఖ్య చాలా అదృష్టవంతుల యొక్క సంఖ్య. వీళ్ళు సాధారణంగా భాగ్యవంతుల కుటుంబంలో పుడతారు, అంటే ధనవంతుల కుటుంబంలో పుడతారు. పొరపాటున పుట్టినప్పుడు వీళ్ళు ధనవంతులు కాకపోయినా తల్లిదండ్రులు తరువాత వీళ్ళు భాగ్యవంతులు అవుతారు. ఈ సంఖ్య గల వాడు 6వ మాసంలో వీళ్ళకి మంచి కానీ చెడు కానీ జరుగుతుంది. 6వ సంవత్సరం నుండి 15వ సంవత్సరం వరకు విద్యా విషయాల్లో వివాహాది శుభకార్యాలు అనుకూలిస్తుంది. కవిత్వం, గానం, జ్యోతిష్యం, శిల్పం వీళ్ళకి చాలా ఇష్టం. సౌందర్య ఉపాసకులు, అంటే అందమైన వస్తువులన్నా అందమైన స్త్రీలన్నా వీళ్ళకి ఇష్టం. వీళ్ళు ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు చెప్పడంలో వ్రాయటంలో సమర్థులు. ఈ సంఖ్య కలవారు కొందరు అన్ని విషయాలలో సమర్థులై ఉంటారు. మహామహులకు భాషా శాస్త్రవేత్తలు, పండితులు కూడా ఈ నంబర్లో పుట్టినవారే. కేవలం వారిది శృత పాండిత్యమే వీరిలో సాముద్రికవేత్తలు, న్యాయవాదులు, రామకృష్ణ పరమహంస, వివేకానంద, మహాయోగులు మొదలైన వారు ఈ 24వ తారీఖు పుట్టినవారు. కొందరు స్త్రీలు ఉపవాసాలు చేస్తూ ఉంటారు. మంత్రశాస్త్రంలో 24వ తారీఖు పుట్టిన స్త్రీలు ప్రవీణులు. వీరిలో కొంతమంది భార్యా వ్యామోహం తక్కువగా ఉంటుంది, కానీ పరస్త్రీలు అంటే ఇష్టం. ఈ పరస్త్రీల యొక్క అనుగ్రహం కోసం సంపాదించడానికి అనేక పాటలు పడతారు. వితంతు వివాహాలు, స్త్రీ జాతికి ఉపకారాలు, ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. తినరాని చోట అన్నం తింటడం, సంచారం చేయటం, తిరుగుతూ చేస్తూ ఉంటారు. ఈ 24వ తారీఖు పుట్టిన వాళ్ళు అందగాళ్ళు లేదా అందగత్తెలు. వీళ్ళకి తెలుపు రంగు అంటే చాలా ఇష్టం. ఎలక్ట్రికల్ ఇంజనీర్లు, న్యాయవాదులు ఉంటారు ఈ 24వ నంబర్లో పుట్టిన వాళ్ళు. పత్రికా సంపాదకులుగా కూడా ఉంటారు. వీరిలో హోమియో వైద్యం చేసేవాళ్ళు కూడా ఉంటారు. శుక్రుడు వీళ్ళకి శుభకారకుడు. జన్మలగ్నంలో శుక్రయోగం ఉంది. శుక్రదశి అందు వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, మీకేనా